ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఆదివారం చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచే. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీలుల అందరికంటే పాపులని మీరు తలచుచున్నారు. చాలు, క్లియర్గా ఏం చెప్పాడు? వాస్తవానికి యేసుప్రభు అక్కడికి వచ్చాడు. వస్తే అప్పటికి ఏమైంది? పిలాత్ అంటే ఎవరో? పిలాత్ అంటే గవర్నర్, రోమా గవర్నర్ అన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. మొదటి వచనం. పిలాతు గలిలయుడైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి ఎవరితో చెప్తున్నారు? యేసుతో చెప్తున్నారు. ఇప్పుడు మనతో కూడా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఎలా తెలుస్తున్నారు? ఎలా వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారో, బ్రతుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి, వీళ్ళందరూ పాపులు కాబట్టి మేమేంటి సరే నువ్వు వెళ్ళు అని అంటున్నారు. ఇప్పుడు అదే కదా, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు సరిగ్గా ఉన్నారా, వీళ్ళు సరిగ్గా ఉన్నారా, వాళ్ళు అది వీళ్ళు ఇదే చెప్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే మామూలుగా ప్రార్థన చేతకి వెళ్తే వాళ్ళు అలాగా వీళ్ళు వాళ్ళు అలాగా అని చెప్తున్నారు. కానీ యేసుప్రభు దగ్గరికి కూడా అదే చెప్పారు. యేసుప్రభు ఏమన్నాడు అప్పుడు? ఆయన వారితో ఎట్లనను, ఈ గలిలయులు ఇట్టి హింసలు కదా. అప్పుడు ఏమడిగినాడు? ఆగు, తలంచుతున్నారంటే అర్థం ఏంటి? మీరు అనుకుంటున్నారు కదా, అంటే ఆయన బలిచ్చేసాడని వీళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారు కదా, అలా అనుకోవద్దు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీతో చెప్పుచున్నాను, మీరేం చేయాలి కదా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? మారు మనసు పొందనోళ్ళ గురించి. మారు మనసు పొందనోళ్ళు ఏమంటున్నారో ఇతరుల గురించి మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారో, మేము చాలా బాగున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడున్న స్థితి అదే. వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు. ఎందుకు చనిపోయిన వాళ్ళు, అబ్బో ఆడు ఆ పాపం చేశాడు, ఆడు అది చేశాడు, వీడు ఇలా చేశాడు, వీడు మూలన పడిపోయి మంచాన్ని పట్టిపోయారు, కొంతమంది అలా పోయారు, ఈ మాట్లాడుకుంటున్నారు కదా, ఈ చెప్తున్నారు కదా. మనం వెళ్ళినప్పుడు మన దగ్గర ఆడు అలాగే, ఇతను ఎలాగా, అతను అలాగా, ఆవిడ అలాగా అయిపోయారని చెప్తున్నారు కదా. మరి మీ ఉద్దేశంలో వాళ్ళు అలాగా అయితే మరి మీరేంటి అని అడుగుతున్నాడు. మరి ప్రభు మనం అనుకుంటున్నట్లుగా కాదు. ప్రభు వేరు, యేసు ప్రభు వారు. మనమైతే అవును అలాగా ఇలాగని మనం కూడా వత్తాస్తి పలుకుతాం. కానీ ప్రభు అలా చెప్పలే. అనుకుంటున్నారా గలిలయుల అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించరు. కాబట్టి వీళ్ళు ఏమైపోతారో? తీర్పుకి వెళ్ళిపోతారో, నాశనానికి పోతారో. తీర్పు తర్వాత ఏముంది? మొదటి తీర్పు, తర్వాత నాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ఇది ఎవరికి? మారు మనసు పొందనోళ్ళకి. అదే రోమా 2 రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? దేవుని అనుగ్రహమును ఐశ్వర్యమును. అదేనా? 2వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని అనుగ్రహము నిన్ను కదా. అనుగ్రహము అంటే ఏంటి? పొందటానికి ప్రేరేపిస్తుంది. ఆయన అనుగ్రహం అంటే వెయిట్ చేస్తుంది. నువ్వు మారు మనసు కలిగి ఉండు పుత్రుడా, లేదా నా కుమారుడు అవ్వడానికి సిద్ధమవ్వు, నా కుమార్తె అవ్వడానికి సిద్ధమవ్వు అంటే ఇలా ఏం చేస్తున్నారంట? మళ్ళీ కింద చదువు. తృణుకిస్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఎంత వాక్యం విన్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకు? ఫస్ట్ నువ్వేం చేయాలా? ఆయన అనుగ్రహం ఉందే అంటే ఇంకా సమయం ఉందే, అనుగ్రహిస్తున్నాను నీకు. ఇది నువ్వేం చేయాలా? లోపలికి చొచ్చుకోవాలా, నువ్వు ఆస్వాదించాలా, వినాలా, నేర్చుకోవాలా. అప్పుడు ఏమవుతావు? మారు మనసు కలుగుతుంది. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, దీర్ఘశాంతము, సహనము. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చెప్తున్నా వీళ్ళు ఇంకేమంటున్నారు? ఇతరుల గురించి మాట్లాడకండి, మీరు నేర్చుకోండి, మీరు వినండి, వాళ్ళ గురించి మీకెందుకు. కానీ మన వాళ్ళు అలాగేమంటారు? వీళ్ళు నేను చాలా వింటాను, ఎక్కడికి వెళ్ళి ఇదే కథలు. వీళ్ళే మాత్రం దాన్ని వినట్లే, చెప్పినా సరే.
ఎంత క్లియర్గా వాక్యాలతో చెప్పినా దాన్ని ఏం చేయలేకపోతున్నారు, అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి ఏమవుతారు, ఖచ్చితంగా తీర్పు ఉంది. సడన్గా ఏ రోజు చనిపోతారు, ఎప్పుడు చనిపోతారో తెలియదు, వాళ్ళంతా తీర్పుకి వెళ్ళిపోతారు. తీర్పు తర్వాత ఏముంది, కిందకి రావాలా, పాలనలో 1000 ఏళ్ళ పాలనలో మన కింద పని చేస్తారు. మరి మనం ఏం చేస్తాం అప్పుడు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటావు కుదరదు, దాసుడు బయటే ఉండాలా, వారసుడు ఇంట్లో ఉంటాడు. ఈ రోజు చెప్తున్నారు కదా అది చేయకూడదు ఇది చేయకూడదు అన్న వాళ్ళందరూ బయటకు పోతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు అలాగే సాగిపోతారు, నాశనానికి పోతారు. పోయిన తర్వాత వాళ్ళు బయట ఉంటారు, మనం లోన ఉంటాం. మనం ఇప్పుడు లోనకు పిలిచినట్లుగా, ఇప్పుడు ఆయన అనుగ్రహం ఉంది కదా లోనకు వచ్చి కూర్చున్నట్లుగా ఆ రోజు కూర్చుంటకుండదు, వాళ్ళు బయటే ఉండాలి, మన సేవే చేయాలి. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, దేవునందు ప్రియమైన వారులారా, మీరు మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా తీర్పు ఉంది. తర్వాత ఈ 4 వచనాలు ఒకరికే. మరియు శిలోయాములోని గోపురము ఇది అర్థమైంది కదా, ఇది ఎవరికే, ఎవరైతే వాళ్ళో ఏళ్ళో అలా అని చెప్పుతూ మారు మనసు పొందకుండా తిరుగుతున్నారో వాళ్ళకే ఈ 5 వచనాలు. తర్వాత 4 యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నా, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. మరి ఇప్పుడు ఇది ఎవరదే, అది ఇందాక మారు మనసు పొందన, అది ఎవరో, అది వాస్తవానికి ప్రభువుని తెలుసుకొని వెళ్ళు. ఇది శిలోహు అంటే ఏంటి, సరే ఇది ఎవరిదో చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము పాత నిబంధన 574 పేజీ, పాత నిబంధన నుంచి 574, 8వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి. చాలు, ఇక్కడ దాపండి. ఇప్పుడు ఇలా ఎవరన్నా అసలు వాక్యం అంటుంది ఎవరు, ఇప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు, ఇందాక ఎవరో లోకంలో ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళందరూ ఏంటి ప్రభుని నమ్మలేదు కాబట్టి వాళ్ళ అనుగ్రహం అని పొందుతులేదు, ఇంకా అలాగే ఉంటున్నారు. కానీ అనుగ్రహం పొందితే ఖచ్చితంగా సంఘంలోకి వస్తారు, అంటే తీర్పులో నుంచి దాడతారు, నాశనం నుంచి దాడతారు. మరి వీళ్ళెవరో వీళ్ళ సంఘస్థులు. ఇప్పుడు సంఘంలో గురించి మాట్లాడుతున్నాడు అనమాట. శిలోహు అంటే అర్థం అది. మరియు యెహోవా ఇంకా నువ్వు నాతో ఇలా సెలవిచ్చాను, ఈ జనులు ఏంటంట మెల్లగా వచ్చేరి, మెల్లగా ఏమవుతుంది ఇప్పుడు, పారు అంటే ఏంటి, వాటర్. శిలోహు అంటే ఏంటి, నెమ్మది. శిలోహు అంటే నెమ్మది అనమాట, నెమ్మది గల స్థలం కదా. నీళ్లు వద్దని చెప్పి ఏం వద్దంటున్నారు ఇప్పుడు, అది వద్దులే తర్వాత. ఇప్పుడు ఇలా ఏం వద్దంటున్నారు, మెల్లగా మీరు పాయింట్ అవుట్ చేయాలి దాన్ని, మీరు ఏం చదువుతున్నారో దాన్ని గ్రహించాలా. ఏంటి మెల్లగా పారే నీళ్ళు వద్దంటున్నారు, మరి ఏం కావాలి వాళ్ళకి, పారే నీళ్ళు మెల్లగా విశ్రాంతిలో ఉండొద్దు అంటున్నారు. వాళ్ళకి ఏం కావాలా, అడావిడి దెబ్బలో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేయాలి, నువ్వేంటి అనే స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమో అర్థం కావట్లే, వాక్యం అర్థం కావట్లే. ఈరోజు అదే ప్రతి చోట ఏం చెప్పాలి, కథలు చెప్పాలి, కామెడీ చేయాలి, వాక్యం వద్దు. ఇంట్లో జరిగే కుటుంబ విషయాలు మాత్రం చెప్తే సరిపోద్ది. మీ భర్త వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో చేతులు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చావా, తాగడానికి నీళ్ళు ఇచ్చావా, ఇలాగా ఈ చెప్తే చెప్తున్నారు, ఈ చెప్తే ఆనందంగా బాగా చెప్తున్నాడు. వాక్యం వద్దు, ఏం నేర్చుకోం అసలే. శిలోహు వద్దు, ప్రశాంతమైన నీళ్ళు వద్దు, సంతోషంలో ఉండడం అసలే, శాంతిలో ఉండొద్దు. కేవలం ఈ చెప్పి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అతిశయం పొందుతున్నారన్నమాట. బాగా చెప్తున్నాడు, మా భర్తను బాగా అంటున్నాడు, భార్యని బాగా అంటున్నాడు, మా తమ్ముళ్ళని మా నాన్న బాగా ఇవి అంటే ఏంటి, వాళ్ళని దెప్పు పొడిచినట్లు మాట్లాడితే బాగా చెప్తున్నారు అనేది ఈరోజు వాక్యం ఇదనమాట. అంతేగాని వాక్యం వద్దు, ఎవ్వరికి వాక్యం వద్దు, కేవలం కథలు కావాలా, మాట్లాడుకోవాలా, ఇది కామెడీ చేయాలా, నవ్వించాలా, ఇవే కావాలా. వాక్యంలో ఏముందండి అనేది మాత్రం ఎవ్వరికి వద్దు. ఈరోజు అలాగే ఉంది పరిస్థితి. ఎంత అద్భుతంగా రాయబడింది ఇక్కడ. ఏమొద్దు అంటున్నారో, శిలోహు నీళ్ళు వద్దు అంటున్నారో, వాక్యం వద్దు అంటున్నారు. నిజంగా అదే జరుగుతుందిగా, వద్దు వాళ్ళకే. మీకు తెలుసు కదా, ఆ 18 మంది కంటే మీరు గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళు వాక్యాన్ని వద్దన్నారు, వాళ్ళు వినలేకపోయారు, మెల్లగా పారే నీళ్ళు వద్దన్నారు, కాబట్టి వాళ్ళు చనిపోయారు. కానీ మీరేమవుతారు, బ్రతకాలంటే ఏం చేయాలి, వాక్యం అంటేనే ఎక్కువ కాలం బ్రతుకుతారు. అదే ఇంకా వాస్తవానికి యోహాను సువార్త 14:23 లేదా 20, యోహాను సువార్త
14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి ఉమ్, పిలుచున్నాను. ఉమ్. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. అంతే కదా. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీకుడి. ఆగాదు ఏమంటున్నాడు చూసారు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంట, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి ఉన్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, నెరవనీయకుడి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, శాంతి లేకపోతే ఏమవుతుంది, హృదయం కలవరం, నిలవరే. ఇప్పుడు అదే శాంతి వద్దు, మాకు కలవరం కావాలి, నెరవడి కావాలి. మేము మనశ్శాంతికి ఎందుకు ఉండాలా, మేము కంగారు పడుతూ ఉండాలి. ఏమొచ్చి మాకు దెబ్బలు తగులుతాయి, దేవుడు ఎక్కడ కొడతాడు, మమ్మల్ని ఎక్కడ పడేస్తాడు, మేము ఏమైపోవాలి ఇవి చెప్పాలా. శాంతి ఎందుకు, శాంతి వద్దు ఎవరికే. శాంతి కావాలని ఎవరన్నా అడుగుతున్నారా, వాక్యం వినాలని ఎవరన్నా కోరుకుంటున్నారా, కోరుకుంటలే. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు చూసారా. మళ్ళీ అక్కడికే రండి, ఏది యెషయా 8వ అధ్యాయం. దేవుడు నేనిచ్చే శాంతి అంటున్నాడు. అది నేనిచ్చే శాంతి మీకు ఇస్తున్నాను. ఏంటి శాంతి అంటే, కింద 3 ఏముందంటే సమాధానం. ఆ సమాధానంతో చెప్పే మాటలు ఎవరికి వద్దు, కానీ ఏం కావాలంట. యెషయా తీసారా 8వ అధ్యాయము, మళ్ళీ అక్కడే 7వ వచనం లేదా 5-6 కలిపి ఉంది కదా, ఎక్కడ దాచి వద్దని చెప్పి రెజీమును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించున్నాను. కదా. ఎవరిని బట్టి సంతోషిస్తున్నారంట, వాక్యాన్ని బట్టి సంతోషించట్లే. రెజీమును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరో ఈ పక్కనే తిరగండి 7వ అధ్యాయం యెషయా 7 చదవండి. అక్కడ యోధారాజు అయినా ఉజ్జియా మనవడు ఆ, యోతాము కుమారుడైన ఆ, ఆహాజు దినములలో ఆ. సిరియా రాజైన రెమల్యాను ఎవరైనా సిరియా రాజు రెజీమును తర్వాత రాజును రెమల్యా కుమారుడైన వత్సరి కాని రెమల్యా కుమారుడైన పెహాను ఆ, యుద్ధము చేయవలెనని ఆ. యెరూషలేము మీదకి కదా. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు వీళ్ళిద్దరు, యెరూషలేము యెరూషలేం మీద. సిరియా రాజు, ఇశ్రాయేలు రాజు. రాజు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు, యెరూషలేం మీదకి యుద్ధం చేస్తారు. అంటే సమాధానం లేకుండా చేయడానికి వస్తున్నారు. వీళ్ళని బట్టి ఏమన్నా, ఇప్పుడు సిలువ అంటే ఏముండాలి, నెమ్మది ఉండాలి. నెమ్మదిగా పారు నీళ్ళు వద్దు, కానీ సమాధానం లేకుండా గలిబిలి చేసి మా సామర్థ్యం మాది, మేము నెమ్మది లేకుండా చేస్తామంటే వాళ్ళని వెంటాడుతున్నారు. అక్కడ అదే కదా ఉంది. ఆ పక్కన ఎవరిని బట్టి సంతోషించారంట, రెజీముని బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషిస్తున్నారంటే అర్థం ఏంటి, వీళ్ళకి ఏం కావాలా, వాక్యం వద్దు. ఎవరు కావాలి, సైన్యాన్ని. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ ఇంతకే, ఈ సైన్యం అంతా పోగేసుకుని ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, సమాధానంగా ఉన్న వాళ్ళని పడగొడతాకి వెళ్తున్నారు వీళ్ళు. ఎంత అన్యాయంగా ఉన్నారు చూడండి. వాక్యం వద్దు అంటున్నారు, నెమ్మది వద్దు అంటున్నారు, శాంతి వద్దు, సమాధానం వద్దు, ప్రశాంతంగా ఉండవాలనుకునే దానికి వద్దు. కానీ మేమేం చేయాలి, నెమ్మదిగా ఎవరున్నారో వాళ్ళ మీదకి యుద్ధం చేతకి వెళ్తాం. అంటే లేఖనాల్లో ఏమున్నాయి, ప్రభుని నమ్ముకుని ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో ఏం చేతకి వెళ్తున్నారు, విశ్రాంతి లేకుండా చేయడానికి ఇది వెంటాడుతున్నారు. కాబట్టి ఏమవుతున్నారు, తొందరగా వెళ్ళిపోతున్నారు. అదే చెప్తున్నాడు తర్వాత, ఇలాగా సామర్థ్యాన్ని కలిగి రాజు మాకున్నాడు, రాజకీయాన్ని తీసుకొచ్చి సంఘాల్లోకి, మాకు రాజులు ఉన్నారు, మాకు సైన్యం ఉంది, మాకు బలాధిక్యత ఉంది, మేము గొప్పవాళ్ళు, మాకు సిరు ఉంది, ఇవన్నీ చెప్తే ఏమవుతారు, తొందరగా పోతారు. ఎందుకు ఇలా అతిశయాన్ని వెంటాడుతున్నారు. ఇది ఇంతకీ ఏం చేసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కానీ విశ్రాంతి లేకుండా చేసుకుంటున్నారు. ఎందుకు, వాక్యం అంటే విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, సంతోషం సమాధానం వస్తుంది. కానీ ఇలా ఏం చేస్తున్నారు, రాజులను వెంటాడుతున్నారు. అంటే ఏంటి, రాజకీయాన్ని తీసుకొస్తున్నారు, సైన్యాన్ని, బలాన్ని చూపిస్తున్నారు. మాకు ఎంత బలం ఉంది, మాకు అంత బలం ఉందని. కాబట్టి ఏమవుతున్నారు, తొందరగా చనిపోతున్నారు. మీ బలం ఏమవుద్ది, రా అయితే నీ బలం చూపించు. బలక్రమం గల బలాఢ్యుడు చూపి, ఎవరో నిమ్రోదు, యెహోవా దగ్గర ఎవరో బలాఢ్యుడు, ఈ నిమ్రోదు ఎవరో ఆదికాండ గ్రంథంలో ఉంది 4వ అధ్యాయంలో అనుకుంటా. ఆయన యెహోవా ఎదుట బలాక్రమం గలవాడంట. కాబట్టి ఏమయ్యాడు, ఆయన బలాన్ని స్థాపించుకున్నాడు. ఇప్పుడు అదే కదా, ఈజిప్ట్ పిరమిడ్స్, సమాధులు లేదా పెద్ద పెద్ద బొమ్మలు ఆయన వల్ల వచ్చినాయి, నిమ్రోదు వల్ల. కాబట్టి ఇలాగే సంఘాల్లో కూడా రాజకీయాలు, గ్రూపులు ఏర్పడిపోవడం వల్ల ఏమైంది, సమాధానం లేదు, సంతోషం లేదు. అసలు ఆ సిలోహు వాటర్ ఎలా ఉంటుంది, నెమ్మదిగా పారాల్సిన వాటర్ ఏం చేయాలి, తాగలేకపోతున్నారు, వాక్యం వినలేకపోతున్నారు.
కాబట్టి ఏమైపోతున్నారు, తొందరగా వెళ్ళిపోతున్నారు కాలం కంటే ముందే అని చెప్తున్నాడు ప్రభు. అప్పుడు ఏం చెప్తున్నాడు కింద మళ్ళీ, అదే ఎస్ఐ గ్రంథం 8వ అధ్యాయంలోనే, కాగా ప్రభు బలమైన కాగా ప్రభు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలమును అనగా అసూరు రాజును అతనికి దండంతటిని వారి మీదకి రప్పించును. కదా. ఇప్పుడు ఎవరి మీదకి రప్పిస్తున్నాడో, తొందరగా తీసుకెళ్ళిపోవాడిని తీసుకొస్తున్నాడు. అసూరు అంటే ఎవడో ఎత్తుకుపోతాడో, కాలం కంటే ముందే వెళ్ళిపోవాలా ఖచ్చితంగా. ఎఫ్రాటీస్ అనేది ఎక్కడ పారుతుంది, గట్ల మీద, ఎక్కడ మనుషుల మీద పారుతుంది. భయం, ఈరోజు భయం కావాలా, మెల్లనిది వాక్యం ఎవరికి వద్దు, భయము బెదరగొట్టేవాళ్ళు కావాలా. ఏమవుతుందో తెలుసా, ఏమవుతుందో తెలుసా, నువ్వేమైపోతావో తెలుసా, కాళ్ళు ఇరగొడతాడో తెలుసా, చేతులు ఇరగొడతాడో తెలుసా అనేవాళ్ళు కావాలా. ఇలా ఏమైపోతారో హృదయం కలవరపడిపోద్ది కదా, భయము, ప్రశాంతత ఉండదు, తొందరగా వెళ్ళిపోతారు ఆ భయంతోనే. ఒకటి భయం ఆడనే తినేస్తుంది. ఎఫ్రాటీస్ నది, అసూర్యుడు వస్తాడు, నీ దగ్గర ఏముంది, ఏమీ లేదు, అయితే రెడీ, వెళ్ళిపో, తొందరగా తీసుకెళ్ళిపోతాడు కాలం కంటే ముందే. కాబట్టి ఏం చేయాలి, దీని అంతటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, అదే చెప్తున్నాడు ప్రభు, మారు మనసు పొందండి. మళ్ళీ మొత్తం అదే లోకాసువార్తకు వచ్చేయండి. అర్థమైందా? వాస్తవానికి ఏమి వెంటాడాలా, వాక్యాన్ని వెంటాడాలా. ఎంత చక్కగా ఉంది, ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. మళ్ళీ లోకాసువార్త 13వ అధ్యాయం, మళ్ళీ అదే చెప్తున్నాడు. 5లో చెప్తున్నాడు కదా, ఏమని, కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశిస్తారు. ఇప్పుడు ఈ మారు మనసు ఏంటి, ఇందాక మారు మనసు ఏమో ఎక్కడి నుంచి, లోకంలో నుంచి దేవునిలోకి, ఇదేమో దేవునిలో నుంచి వాక్యం వైపుకి, లేదా లోక సంబంధమైన విషయాల నుంచి వాక్యం వైపుకి. అది చేయకపోతే తప్పు, ఇది చేయకపోతే తప్పు అంటున్నారు కదా. ఏది చాలా ఘోరంగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన వాళ్ళు, ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నవారు, ఆరాధన చేస్తున్నవారు, ఈవెన్ యేసుక్రీస్తు శరీరంలో చేయవేస్తున్నవారు ఏం చేస్తున్నారు, మా కుటుంబాలు ఏమున్నాయి, మేము ప్రెగ్నెంట్గా ఉన్నాం, అక్కడికి వెళ్ళకూడదు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళకూడదు, మేము మ్యారేజ్ గురించి అక్కడికి వెళ్ళకూడదు. ఎంత అన్యాయం ఇది, ఎంత ఘోరం, ఇంత అన్యాయమా ప్రభు దగ్గర ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది ఏమైపోతుంది, భయమే కదా ఇది. ఇప్పుడు వెళ్తే ఏమవుతాడు, చనిపోతాడు. అదే అర్థమా, అంటే చనిపోవడానికి ప్రభు మనల్ని రక్షించుకుంది. ఇలా అనుకునే చనిపోతున్నారు అందరూ. అదే చెప్తున్నాడు ప్రభు, మీరు అలా అనుకుంటున్నారు కదా, అయితే ముందే వెళ్ళిపోతారు, వాళ్ళకంటే మీరేం గొప్ప వాళ్ళు కాదు అని చెప్తున్నాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోనికి పులిపిండిని తీసుకొచ్చామా నాశనం అయిపోతాం. ఒక పులిసిన ముద్ద పిండి కొద్దిగా అయినా సరే ఏం చేద్దంట, ముద్దంతా పొలవ చేస్తుంది. అంటే ఏంటి, ఒకడో సరైనగా లేడనుకో సంఘం, ఒక వ్యక్తి సరిగ్గా లేడనుకో, ఒక విశ్వాసి సరిగ్గా లేదనుకో, సంఘాన్ని అంతా పాడు చేద్దే. పులిపిండి కొంచెం అయితే ముద్దంతా పాడు చేద్దే. పులిపిండి అంతా ఏం చేసుకోవాలి, తర్వాత పారేసుకోవాలి. ఎంత ఘోరమైన పరిస్థితులు సంఘాలకు వస్తున్నాయి చూడండి. ఒకటేమో సామర్థ్యం తీసుకొస్తున్నారు, ఇంకోటేమో ఆచారాలు తీసుకొస్తున్నారు. తద్వారా ఏమవుతున్నారు, ఉండాల్సిన కంటే కాలం కంటే ముందే వెళ్ళిపోతున్నారు. ఆ సూర్యుడు వస్తున్నాడు, మొత్తం దోచుకుపోతున్నాడు. అంటే ఏంటి, నడు ఇంకెందుకు ఇక్కడ ఈ కార్యాలు చేస్తా కూర్చుంటే, తొందరగా వెళ్ళిపోండి. ఇదే అర్థం మారు మనసు. మీరు చూడొచ్చు, ఏది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఇదేనా, లేదు రెండో కొరింథీయులు 8:10, అది కూడా 7:10, క్షమించండి 7:10. కదా, ఇది ఏ దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు నేను ఎలా చెప్తే ఏమంటారు, ఏడిపిస్తున్నారంటారా? ఏడిపించడానికి కాదు, నిజంగా మీరు తెలుసుకోండి, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. కాబట్టి ఏమవుద్ది, రక్షణార్థమైన మారు మనసు కలగజేయను. ఈ మారు మనసు ఏం చేద్దంట కదా, ఇది దుఃఖం పుట్టిస్తుందా? మరి అదైతే భయంతో ఉండేది దుఃఖం పుట్టిస్తుంది. మరి ఇదేం చేద్దే, అయితే ఇదేం చేద్దే, అయితే చూడండి ఎంత అద్భుతంగా లేఖనాల్లో రాయబడిందో చూసుకోండి, చదవండి, నేర్చుకోండి. ఎలా రాయబడి ఉంది, అదని ఇదని సంఘానికి లోపడున్న వాళ్ళు ఇలా చేస్తే ఏమవుతుందంట, ఏమైపోతారు అలా. లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది, మరణం, భయం ఏం చేస్తుంది, దుఃఖం పుట్టిస్తుంది.
ఈ దుఃఖం ఏం చేద్దే? మరణాన్ని తీసుకుపోద్ది. అది దైవ చిత్తానుసారమైన మారు మనసు దుఃఖం అయితే ఏం చేద్దే? ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష వద్దులే, ఇంకా ఎన్నో అవసరం లేదు. ఎంత క్లియర్గా రాయబడింది చూసారా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థాన్ని రోజు మనం ఎలా రక్షణ పొందుతూ ఉండాలి, ఏ విషయాల్లో రక్షణ పొందుతుందని నేర్పిస్తూ ఉంటుంది. ఇది ఏం చేద్దంటే ప్రభువులు ఎదుగుతూ నువ్వు నేర్పిస్తూ ఉంటుంది. అదైతే ఖచ్చితంగా మన మరణంలో తీసుకుపోద్ది. అందుకే నేడు ఎవరో యవనస్తులు వెళ్ళిపోతున్నారు, సరిగ్గా ఉండాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళే బయట వాళ్ళు వెళ్ళిపోయారంటే అదొక అర్థం ఉంది. ఆలోచించండి ప్రియమైన వారులారా, దేవుని యందు. మళ్ళీ రండి. తర్వాత 6వ వచనం. ఈ రెండిటిని కలిగి ఉంటే, ఫస్ట్ లోకంలో నుంచి దేవునిలోకి, తర్వాత దేవునిలో ఇంకా ఎదుగుతూ ఉంటే, ఈ 5 వచనాలలో దేవునిలో ఎదుగుతూ ఉంటే 6వ వచనం నుంచి చెప్తున్నాడు చూడండి మళ్ళీ. మరియు ఆ, ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆ, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. చెట్టు నాటబడి ఉండేది. ఆ, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ. కనుక అతడు ఇదిగో ముండ్లుండ నుండి 3 ఏండ్ల నుండి ఏళ్ల నుండి నేను ఈ నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకును ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము, అది ఫలించని సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఇది మీరు చదివినప్పుడు క్లియర్గా అర్థమైందా? ఇది ఎవరి గురించి? ఇప్పుడు అలా మారు మనసు పొందుతూ ఇంకా ఫలాలు ఫలించలేని వాళ్ళ గురించి. ఫలాలు ఫలించకపోతే ఏమవుద్దంట? అంజూరపు చెట్టు ఏంటి? తోటమాలి ఎవరో? యేసుప్రభు. నాటింది ఎవరో? అంజూరపు చెట్టు వేసింది ఎవరో? యేసుప్రభువే. ఒక చెట్టు వేసి, తోట వేసి, సంఘాన్ని ఏర్పరిచి, సంఘంలో మనం అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వెళ్ళాడు. వెళ్ళి ఒక రోజు నుంచి చూస్తున్నాడు, ఎన్ని రోజులు చూసినా కనపడతలేదు. ఏంటి? ఫలాలు కనపడిపోతే ఏం చేస్తున్నాడు? తీసేస్తానంటున్నాడు. తీసేస్తానంటే ఎవరో తోటమాలిలో ఏమంటున్నాడు? అయ్యా, దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం ఉండని, ఈ 3 సంవత్సరాలు చూసాగా, పునరుద్ధానం కలిగిన కాడి నుంచి నువ్వు చూస్తున్నావు కదా, ఈ సంవత్సరం ఉంచు, ఒకవేళ అది పండకపోతే కాయపోతే ఖచ్చితంగా తీసే. అంజూరపు చెట్టు దేన్ని చూపిస్తుందంటే, అంజూరపు చెట్టు ఏం చూపిస్తుంది చూడండి. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము. రాజుల 1 గ్రంథం 4వ అధ్యాయము 282 తీసారా? 1 రాజులు 4వ అధ్యాయము 25వ వచనం. సొలొమోను దినములన్నిటిలో ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ ద్రాక్ష చెట్లు కిందకును అంజూరపు చెట్లు కిందను నిర్భయముగా నివసించుడి. మరి ఏమని రాయబడింది? భాష ఏమైనా ఉంది ఇక్కడ క్లియర్గా? సొలొమోను అంటే ఎవరప్పుడు? యేసు ప్రభు. నెమ్మది కలిగిన రోజుల్లో. ఇందా సిలోహను చదవంగా, సొలొమోను అంటే కూడా నెమ్మదే. సొలొమోను దినాల్లో ఏమన్నారంట? దినములన్నిటను ఇశ్రాయేలేమి, యోదావారేమి, దాని మొదలుకుని బెర్షెబా వరకు, అంటే మొత్తం ఎక్కడున్నారంట? ద్రాక్ష. మరి ఎలా ఉన్నారో? మరి ఇప్పుడు మనల్ని చూస్తే ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న వ్యక్తులను చూస్తే జనాలు ఎలా ఉండాలి? చదివారు కదా, ఏమని అర్థమైంది మీకు? చెట్ల కింద నివసించడం ఏంటి? ఎలా ఉండాలి మనల్ని చూసిన వ్యక్తులు? ఫలాలు లేవంటే అర్థం ఏంటి? మన దగ్గర ఏమి లేకపోతే నిర్భయం అంటే ఏం? మన దగ్గర ఏమి ఉండాలా? ఫలం ఉండాలా. ఫలం ఉండాలంటే, ఫలం ఉందంటే మనల్ని చూసిన వాళ్ళు ఎలా ఉంటారు? అది నిర్భయముగా ఉంటారు. మనల్ని చూసిన వాళ్ళు నిర్భయముగా ఉంటారు. కానీ నిర్భయంగా లేరంటే అర్థం ఏంటి? మనల్ని చూసిన వాళ్ళు మనం కాదు, మనం ఆల్రెడీ ఉన్నామంటే మనల్ని చూసిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు చెట్టు కింద ఎలా ఉన్నారు? నిర్భయంగా ఉన్నారు. అంటే మనల్ని చూస్తే ఎలా ఉండాలా? నిర్భయము. కాబట్టి సంఘాల్లో ఏమి లేదు, ఎదుగుదల లేదు. అందుకే వాళ్ళకి ఏమి లేవు, ఫలాలు లేవు. ఫలం ఏంటి? అంజూరం ఏమిస్తుంది? ఫలం ఇస్తుంది. అది ఎలా ఉంటుంది? అంజూర ఫలం ఎలా ఉంటుంది? టేస్ట్కి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఓరు బాబు, ఏమి తెలుస్తలేదు జనాలు.
అంజూర ఫలం తీయగా ఉంటుంది. అంటే ఏమవుతుంది నోటికి మనకి తీయ తగిలితే ఏమవుతుంది? ఎవరిస్తారో తీపి? ప్రతి శుభకార్యానికి ఏమిస్తారో? తీపిస్తారు. మరి తీపిస్తున్నారంటే అర్థమేంటి? మనం ఎలా ఉండాలి? మనమే శుభకార్యంలాగా ఉండాలి. మరి మనం ఎలా ఉంటున్నాం? ఎక్కడున్నాం? శుభకార్యంలాగా ఉంటున్నావా? అశుభకార్యంలాగా ఉంటామా? సంఘంలో అదే అంటున్నాడు ప్రభు, ఒక నాటాను, ఒక చెట్టు అంజూరపు చెట్టుని వేశాను, వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను? అన్నిట్లో ఎదగాల, ఎదిగి నిర్భయంగా. మనం కాదు ఉంటాం, మనం ఆల్రెడీ ఉన్నాం. మనల్ని చూసిన వాళ్ళకి, మన కింద ఉన్న వాళ్ళు నిర్భయంగా ఉండాలి. మనల్ని చూసిన వాళ్ళు మనం ఆల్రెడీ మనం అలాగే ఉంటాం, ఇంకా అద్భుతంగా ఉంటాం. మనల్ని చూసిన వాళ్ళు మన కిందకు వచ్చి నిజంగా ఎలా ఉన్నాడు రా, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని అనుగ్రహం, దేవుని శాంతం ఇతని దగ్గర కనబడుతుంది. ఎందుకు? నీతి, సమాధానం ఇవన్నీ ఈయన దగ్గర ఉన్నాయి అని మనల్ని చూసిన వాళ్ళు అనుకోవాలా. అనుకుని మన దగ్గరికి ఏం రావాలా? ప్రతిదీ మన దగ్గరికి రావాలి, మన కిందకి రావాలి. అందరూ ఎవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, సంఘంలో మనం ఉన్నామంటే, నేర్చుకుంటున్నామంటే ప్రభువుని బట్టి మన దగ్గరికి రావాలా. యేసు ప్రభు దగ్గరికి అలాగే వచ్చారు. అదే చూస్తున్నాడు. ఒకవేళ అలా రాకపోతే, అలా లేకపోతే మనల్ని తీసేస్తానంటున్నాడు. ఏమన్నాడు? ఎరువు ఎవరో? తోటమాలి ఎవరో? తోటమాలి అంటే యేసు ప్రభు తోట వేసినాడు. ఎరువు ఎవరో? తోటమాలేమో ఇప్పుడు సంఘ సేవకుడు. ఎరువు ఎవరో? పరిశుద్ధాత్మ ఎరువిస్తుంది. ఆ ఎరువు వేసి కూడా పెంచుతున్నా కూడా వ్యర్థమైపోతే ఇంకెందుకు? నీ బదులు ఇంకో కూడా వస్తాడా? నువ్వు నడువు పక్కకి ఇంకా అంటాడు కదా. మనం ఏమి అంటాడాలా? మన దగ్గర నుంచి ఫలాలు కనపడాలా. దయ, ప్రేమ, ఇవన్నీ ఫలాలు కనపడతాయి. విశ్రాంతి, నెమ్మది, సమాధానం మన ద్వారా కుటుంబాలకి సమాధానం, నెమ్మది వెళ్తూ ఉండాలి. మరి వెళ్ళకుండా అలాగే ఉంటున్నామంటే మనం చూసిన వాళ్ళు మనల్ని చూడకుండా అలా పక్క పోతే ఇవి వస్తున్నాడు బాబు అనుకుంటా. కాబట్టి ఎదగకపోతే అలాగే అనుకుంటారు. ఎదిగితే మన దగ్గరికి వస్తారో ఖచ్చితంగా. ఎవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, సమాజపు మందిర అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప అధికారి అయినా సరే రావాలంతే. ఎవరో హెరోదు కూడా వచ్చాడు, చూడగోరు ఎంతో సంతోషించాడు. ఆయన యేసుప్రభుని అప్పగింపబడిన రోజుని యేసుప్రభుని చూశాడు. పిలాతును, హెరోదు అప్పటి వరకు ఎవరో శత్రువులు. ఆ రోజు యేసుప్రభు ద్వారా కలుసుకున్నారు. అంటే ఏంటి? శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు ప్రభువుని ద్వారా కలుసుకుంటే. అంటే మనలో కూడా పిలాతును, హెరోదును ఎవరి సామ్రాజ్యం వాళ్ళదే. గలలీయుడా, ఈ మనిషి గలలీయుడా, అయితే మన కింద ఉన్నవాడు కాదు అని పిలాతు చెప్తున్నాడు. హెరోదు కింద ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి అట్టుకెళ్ళండి అని చెప్పగానే హెరోదు దగ్గరికి తీసుకెళ్తే హెరోదు యేసు ప్రభుని చూడాలని సంతోషిస్తున్నాడు. ఎందుకు? దేనికి? ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి. నేను తల కొట్టించాను ఎవరిదే? యోహాను తల కొట్టించాను కాబట్టి ఈ యోహానే ఈ క్రియల ద్వారా క్రియారూపం చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఎవరో చూడాలా, ఆ వ్యక్తి ఎవరో నేను చూడాలని చూసి, ఆయన్ని చూసి మళ్ళీ ఈయన ఎందు నాకు ఏ దోషం కనపడలే, నువ్వు పంపించావు కదా, నువ్వే తీసుకొని మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. ఆ రోజు ఇద్దరు అప్పటి వరకు ఎడమోహం పెడమోహం పెట్టినోళ్ళు, అసలు మాట్లాడుకుంటున్న వాళ్ళు, మాటలు లేనివారు కలుసుకున్నారు. శత్రువులు మిత్రులు అయిపోయారు. కాబట్టి మనల్ని చూస్తే శత్రువులు మిత్రులు అవ్వాలా. మనం వెళ్ళి అగ్రాగించకూడదు, పచ్చగడ్డిని మళ్ళీ మంటించకూడదు. మరి మంట వేస్తున్నామంటే మనం ఎలా ఉన్నాం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? నడువురా బాబు అని పంపిస్తాడు. ఇది సంఘంలో ఉన్న వ్యక్తులు. ప్రభువును కొంచెం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, పూర్తిగా తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఒక క్రమాన్ని తీసుకొచ్చాడు. తెలియని వారు తెలుసుకోండి, మారు మనసు పొందండి. మొదటి 4 వచనాల్లో 13:4 5, 6 తెలుసుకున్నవారు ఎదగండి, లేకపోతే మీరు వెళ్ళిపోతారు. తర్వాత 6 నుంచి కిందకి ఫలించండి, లేకపోతే మీరు వెళ్ళిపోతారు, వ్యర్థంగా అయిపోతారు. అంజూరపు చెట్టు అంటే ఆశీర్వాదం, అభివృద్ధి. అంజూరపు చెట్టు అప్పట్లో వాళ్ళకి ఆశీర్వాదం, అభివృద్ధి, ఔషధం కూడా. అంజూరపు చెట్టు కింద ఇశ్రాయేలీయులు గర్భిణి ధరించినప్పుడు కిందకి తీసుకొచ్చి పడుకోబెట్టేవారు అక్కడ. ఎందుకు? డెలివరీ నార్మల్గా రావాలని. వాళ్ళకి అంత ఆశీర్వాదకరంగా ఉండేది, ఫలించేది, అభివృద్ధికరంగా ఉండేది. ఇన్ని రకాలుగా ఉండాలి మనం. కాబట్టి 18 అంటే ఏంటి? 6 సాతాను మన దగ్గరికి రానివ్వకూడదు. 666 అంటే సాతాను అనేవాడు మన ఎద్దుకు రాకూడదు. అక్కడ ఉంది కదా 18 మంది అంటే సాతాను అనేవాడు మన దగ్గరికి రాకూడదు. వచ్చినా వాడు మన దగ్గర నుంచి పారిపోవాలి. ఒక్క దారిలో వస్తే 7 దారిలో వెళ్ళిపోవాలి, పారిపోవాలి. అలాగ మనం ఉండాలి. ఇంకా ఎక్కువ కింద ఇంకా మేటర్ ఉంది కానీ చెప్పడానికి సమయం లేదు. దేవుడు అసలు మనతో ఎలా మాట్లాడుతున్నాడు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు. సిలోహు ఫస్ట్ మారు మనసేమో ప్రభు నమ్మకపోవడం, ఆ లోకంలో ఉండడం. వాళ్ళని చూసి లోకస్తులు కొంతమంది అతిశేస్తాం, వీళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళు లోకంలో ఉన్నారు. ఇద్దరు ప్రభుని నమ్ముకోలేదని తెలియలే. తర్వాత కిందకు వస్తే అది మారు మనసు పొందకపోతే వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోతారు. 1000 ఏళ్ళ పాలనలో సరికదా నరకంలో ఉంటారు. తర్వాత మళ్ళీ
కిందకు వస్తే ప్రభుని నమ్ముని వారే వాక్యాన్ని వినలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? సామర్థ్యం, శక్తి, రాజకీయాలు, రెజీని బట్టి రెమల్యా కుమారుని బట్టి ఆనందిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నవాడిని చెడగొడుతున్నారు. ఇశ్రాయేల్ మీదకి వెళ్తున్నారు, లేదా యెరూషలేం మీదకి వెళ్తున్నారు, పాడు చేస్తున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళ నాశనం చేసి వేలే ముందు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు. తదుపరిగా ఫలభరితమైన జీవితం ఉండాలి. లేకపోతే ఎంతకాలం వాక్యం ఉంటున్న ప్రయోజనమే ఉందమ్మా. ఏరా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదే చెప్పేది. నేర్చుకుంటే ఫ్రూట్స్ ఎలా తింటారు? కోసుకుని. ఎలా ఉంటాం? అంజూరపు చెట్టు ఫ్రూట్ ఎలా ఉంటుంది? అంజూరం చాలా కాస్ట్లీ ఫ్రూట్, తీయగా ఉంటుంది. అప్పుడు మాధుర్యం అంటే ఏంటి? టేస్ట్, సంతోషం, ఆనందం, సంతోషం, సమాధానం, ప్రేమ, దయ, ఇవన్నీ. ఇంకా నేను చెప్తున్నాను, అంతకుముందు ఉన్న దాంట్లో వాళ్ళు ఎవరిని వెంటాడారంటే ఇవన్నీ రెండోసారి ప్రభుని తెలుసుకున్న తర్వాత కొద్దిగా ఎదుగుతున్నారు కదా, సామర్థ్యాన్ని చూపించేవాళ్ళు, రాజ్యాన్ని చూపించేవాళ్ళు. వాళ్ళు ఎవరో దేవుని రాజ్యాన్ని వెంటాడతలే, లోకంలో ఉన్నాయన్నీ వెంటాడుతున్నారు. మీరు తర్వాత చూపిద్దాం అనుకున్న సమయం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. ప్రభుని నమ్మడం అంటే ఏదో ఆషామాషిగా వచ్చి ఆదివారం వెళ్ళిపోయినట్టుగా కాదు. ప్రభుని నమ్మడం అంటే ఆయన వాక్యం వింటాం. సిలోహు అంటే నెమ్మదిగా పారే నీళ్లు త్రాగి దాని ద్వారా ఆనందంగా జీవించడం. మనం అనేకులకి సంతోషకరంగా, సమాధానకరంగా, ఆనందకరంగా, దయగా ఉండటం. మన దగ్గరికి అనేకులు రావాలా. అలా ఉండటానికి కూడా ప్రభు సహాయం చేయను గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మనం వినికిడిలో నింపును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.